ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అనంతరం మలకపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలోని ఏఎంసీ గోడాన్ వద్ద కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించబోతున్నారు. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అనంతరం మలకపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలోని ఏఎంసీ గోడాన్ వద్ద కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10:30 గంటలకి ఇక్కడ తాళపూడి మండలం మొలకపల్లిలో పీపోర్ సాయం కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ ముందుగా ఈ మలకపల్లి గ్రామంలో కొంతమంది లబ్ధిదారుల ఇళ్లకే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లి ఈ పెన్షన్లు కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేపడతారు. ఆ తర్వాత గ్రామ సభకి చేరుకుంటారు. గ్రామ సభలో ఏదైతే పీపోర్ కార్యక్రమంలో పేదలని దత్తత తీసుకుని వారి ఆర్థిక పరిస్థితులన్నీ చక్కదిద్దే కార్యక్రమంలో భాగంగా కొంతమంది మార్గదర్శకులు అలాగే ఏదైతే పీపుల్ లో ఎంపిక చేసిన లబ్ధిదారులు ఉన్నారో పేదల కుటుంబాల్లో వారితో కలిపి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సాధక బాధకాలు తెలుసుకున్న తర్వాత వారికి చదువు ఇతర ఉపాధి అవకాశాలకు సంబంధించి అక్కడ ఉన్న మార్గదర్శకులకి వారిని దత్తత ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ నిర్వహిస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే కాపురంలో దగ్గర సమీపంలోనే పెట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులతోటి కూడా ప్రత్యేకించి భేటీ అవుతారు. అంటే మధ్యాహ్నం ఇది 2:30 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి హెలికాప్టర్ నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడ నుంచి బెంగళూరు వెళ్తారు. బెంగళూరు నుంచి కుప్పం సాయంత్రం పర్యటన ఉంది. పర్యటనకు వెళ్లే పర్యటన కూడా ఇప్పుడు ఖరారైంది. అయితే మొత్తానికి చూసినట్లయితే వాతావరణం అయితే మాత్రం వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వర్షం పడకుండా భారీ టెంట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే సభా నిర్వహణకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అధికారులు జిల్లా కలెక్టర్ ప్రశాంతి అలాగే మంత్రి కొండల దుర్గేష్ ఇక్కడ ఏర్పాట్లని కూడా నిన్న నుంచి సమీక్షిస్తున్నారు. రాత్రి కూడా ఏర్పాట్లు ఇంకా వర్షం వల్ల కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఏమాత్రం వర్షం పెరిగినా చేసినా ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి పర్యటన అయితే అప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే యథావిధిగా ప్రకటించిన విధంగా కార్యక్రమం కొనసాగనుంది. 10:20 నుంచి 10:45 మధ్య ఇక్కడికి ప్రత్యేకించి హెలికాప్టర్ లో చేరుకుంటారు. కాపురంలో దీనికి సంబంధించి ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడే బందోబస్తు ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రతి నెల కూడా ఈ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల కార్యక్రమం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చోట పంపిణీ చేస్తూ అలాగే పేదల కుటుంబాలని పైకి తీసుకొచ్చేందుకు పీపోర్ కార్యక్రమం తర్వాత మానస కార్యక్రమం కింద పెట్టుకున్న కార్యక్రమం ఇది. దానికి సంబంధించి మార్గదర్శనం కూడా చర్చించి వారిచ్చే ఆర్థిక సాయంతో అక్కడ ఉన్న పేదల కుటుంబాలని చదివించడం కానీ అలాగే వారి ఆర్థిక పరిపుష్టికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం కానీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 10:30 గంటలకి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీపిక.